హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. 5 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి. ఇలాగా చినిగిపోయిన ఒక శారీని తీసుకునేసి 1 లేయర్గా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్లౌజ్ పీస్ అనేది తీసుకునేసి 2 లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. 2 లేయర్స్ అనేది ఎందుకంటే మనము 2 లేయర్స్గా మనం కట్ చేసుకోవాలండి. 2 లేయర్స్గా మనము కట్ చేసుకునేసి బ్లౌజ్ పీస్ను కూడా పక్కన పెట్టుకోవాలి. దాంట్లో 1 పీస్ అనేది మనం తీసుకోవాలండి. తీసుకునేసి మనకు బ్లౌజ్ పీస్ అనేది కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదండి. ఆ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న దానికి మనము స్కేల్తో కానీ టేప్తో కానీ మార్క్ చేసుకోవాలండి. టేప్ అనేది అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు కదండి. అందుకనేసి నేను స్కేల్ అనేది మెజర్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా బ్లౌజ్ పీస్ను 2 లేయర్స్గా కట్ చేశాను కదండి, వీడియోలో చూపిస్తున్నాను కదండి. అలా కట్ చేసుకున్న తర్వాత 1 లేయర్ను పక్కన పెట్టేసి మరొక 1 లేయర్ను తీసుకునేసి స్కేల్ అనేది మెజర్మెంట్ తీసుకునేసి బ్లౌజ్ పీస్కు మధ్యగా అంటే ఈ మనం కట్ చేసుకున్న స్క్వేర్ షేప్ క్లాత్కు మధ్యలో మనము ఇటు 3 ఇంచీలు అటు 3 ఇంచీలు మొత్తం 6 ఇంచీలుగా స్కేల్తో మార్క్ చేసుకోవాలండి. అంటే మనము ఆడ మార్క్ చేసుకునేసి మనము మార్కర్తో కానీ లేదా స్కెచ్తో కానీ ఆడ మార్క్ చేసుకోవాలండి. 6 ఇంచీలు అనేది మార్క్ చేసుకోవాలి. మరొక సైడ్ కూడా కరెక్ట్గా క్లాత్ను మధ్యకి అనేది మడుచుకునేసి దానికి స్కేల్తో మనము ఇటు 3 ఇంచీలు అటు 3 ఇంచీలు మొత్తం 6 ఇంచీలుగా మనం మార్క్ చేసుకోవాలండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత మనము ఓల్డ్ శారీని చినిగిపోయిన క్లాత్ను కట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత ఒక పీసుగా మాత్రమే కొద్దిగా తీసుకున్నాం కదండి ఫస్ట్లో. కనుక ఆ 1 లేయర్ను ఈ ఓల్డ్ శారీని తీసుకునేసి నీట్గా నేల మీద పరుచుకునేసి ఈ బ్లౌజ్ పీస్ను మనం మార్క్ చేసుకున్న బ్లౌజ్ పీస్ను దాని మీద పెట్టుకోవాలండి. అలా పెట్టిన తర్వాత ఈ బ్లౌజ్ పీస్ అనేది ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో మనము శారీ క్లాత్ను కట్ చేసుకున్నాం చూడండి, దాన్ని కూడా కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఈజీగా ఈ విధంగా ఓల్డ్ శారీస్ పనికిరాని వాటిని అంటే చినిగిపోయిన వాటిని కబోర్డ్స్లో కానీ అదేవిధంగా బీరువాలో కానీ పెట్టలేం కదండి. ఈజీగా చేసుకునే విధంగా నేను 5 నిమిషంలో చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఈ విధంగా నేను శారీ క్లాత్ను కూడా బ్లౌజ్ పీసు ఎంత లెంత్ ఉందో అంత లెంత్తో మనము నీట్గా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ పీస్ పైన 6 ఇంచీలు స్కేల్తో లెంత్ అనేది పెట్టుకున్నాం కదండి. ఆ లెంత్ అనేది ఈ ఓల్డ్ శారీ పీస్ పైన మనము కరెక్ట్గా 6 ఇంచీలు లెంత్ అనేది పెట్టుకునేసి అంటే మార్కర్తో మార్క్ చేసుకునేసి కత్తితో కట్ చేసుకోవాలండి. 6 ఇంచీలు అనేసి 2 పీసులుగా మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఛానల్లో ఉండే రీయూజ్ ఐడియాస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. మోరల్ స్టోరీస్ కూడా చాలా వరకు చెప్పాను, అవి కూడా వినండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రంగోలీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. ఈ విధంగా ఓల్డ్ శారీని నీట్గా నేల మీద పరుచుకునేసి అంటే ఒక పీసుగా కట్ చేసుకున్న క్లాత్ను నీట్గా పరుచుకునేసి స్కేల్తో 6 ఇంచెస్ మనము మెజర్ చేసుకోవాలండి. ఈ విధంగా 6 ఇంచీలు అనేది మార్క్ చేసుకునేసి 2 పీసులుగా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము మార్క్ చేసుకున్న బ్లౌజ్ పీస్ అనేది ఒక పీస్ అనేది ఉంది కదండి. ఆ పీసును నీట్గా నేల మీద పరుచుకునేసి 6 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం చూడండి. దాని మీద కరెక్ట్గా ఈ ఓల్డ్ శారీ క్లాత్ అనేది మనం నీట్గా నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా నేల మీద పరుచుకునేసి కరెక్ట్గా రెండింటిని యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. ఒకవేళ మిషన్ అనేది ఉంటే మిషన్తో అయినా కూడా ఈజీగా 1 నిమిషంలో ఈజీగా కుట్టుకునేయచ్చు. ఈ విధంగా ఇలాగా యాంకర్ థ్రెడ్తో మనము కుట్టుకోవాలండి. ఈ విధంగా కుట్టుకోవాలి. మరొక పీస్ అనేది తీసుకునేసి ఫస్ట్ ఒక పీస్ అనేది జాయింట్ చేసుకుంటాం కదండి.
అదేవిధంగా మరొక పీసును దానికి కింది వైపున పెట్టుకునేసి మనము మొదటి పీసును ఏ విధంగా యాంకర్ థ్రెడ్తో జాయిన్ చేస్తున్నామో అదేవిధంగా 6 ఇంచీలు మనం మార్క్ చేసుకున్న దానిపైనే క్లాత్ అనేది పెట్టుకునేసి శారీ క్లాత్ని పెట్టుకునేసి ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. 5 నిమిషంలో ఈజీగా డిజైనర్ పిల్లో అనేది మనము ఈజీగా ఓల్డ్ శారీస్ పనికిరాని వాటితో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. నా ఐడియాని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఈ విధంగా ఒక పీస్ అనేది జాయిన్ చేశాను. మరొక పీస్ను కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. మనము బ్లౌజ్ పీస్కు పైన పెట్టుకునేసి మనము శారీ క్లాత్ ఎంత లెంత్ ఉందో అంటే మనము అక్కడ జాయిన్ చేసేది కూడా తక్కువగానే అండి. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనం జాయిన్ చేసుకున్న ఈ శారీ క్లాత్ను మనము కింది వైపున జాయిన్ చేసుకున్నాం చూడండి. దానికి మనము యాంకర్ థ్రెడ్తో నీడిల్తో రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకుంటూ థ్రెడ్ అనేది మనము దగ్గరికి లాగినామంటే ఒక కుచ్చులాగా వస్తుంది. అదేవిధంగా ఈ ఓల్డ్ శారీ క్లాత్ను మరొక పీసు పైన మనము జాయిన్ చేసాం కదండి, దాన్ని కూడా యాంకర్ థ్రెడ్తో మనము రన్నింగ్ స్టిచ్ అనేది దూరంగా కుట్టుకునేసి థ్రెడ్ అనేది దగ్గరికి లాగామంటే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కుచ్చు అనేది లాగా వస్తుందండి. కుచ్చులాగా వచ్చిన తర్వాత 2 టైమ్స్ ముడివేసి దారాన్ని మనము కట్ చేసుకోవాలండి. కత్తెరతో నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ను కొద్దిగా తీసుకునేసి దీనికి మధ్యలో అనేది మనము పెట్టి మళ్ళా థ్రెడ్తో కుట్టుకోవచ్చండి. అలా కుట్టకుండా నేను ఈజీగా కుట్టుకోవాలనేసి ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి ఈ 2 పీసులను మధ్యలో అంటే ఈ పీసెస్కు రెండిటికి మధ్యలో మనము ఏ విధంగా థ్రెడ్తో కుట్టామో రెండిటికి మధ్యలో మనము ఈ విధంగా జాయింట్ చేసుకున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, ఇలాగ జాయింట్ చేసుకున్నాం కదండి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత శారీ క్లాత్ను కొద్దిగా మనము తీసుకునేసి ఆ 2 క్లాతులకు మధ్యలో మనం పెట్టుకునేసి థ్రెడ్తో కుట్టుకోవచ్చు. అలా కాకుండా నేను యాంకర్ థ్రెడ్ను తీసుకునేసి నీడిల్కి తీసుకునేసి ఈ 2 పీసులకు మధ్యలో మనం కుట్టుకున్నాం చూడండి, ఆ 2 పీసులను జాయింట్ చేశాను. ఈ విధంగా క్లాత్ అనేది నేను తీసుకోలేదు. ఒకవేళ మీరు క్లాత్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే క్లాత్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది, అదొక లుక్ అనేది ఉంటుంది. నేను ఈజీగా చేసే విధంగా ఈ 2 పీసులను కుట్టానండి. అంటే క్లాత్ అనేది మళ్ళీ జాయింట్ చేయకుండా మనం మధ్యలో అనేది కుట్టుకున్నాం కదండి. ఇలా కుట్టుకున్న తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్తో మనం కింది నుండి పైకి అనేది అలాగా ఒక 2 టైమ్స్ తీసుకునేసి 2 టైమ్స్ ముడి వేసేసి కత్తెరతో దారాన్ని కట్ చేసేసుకున్నామంటే చాలండి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత దీనిపైన బ్లౌజ్ పీసును మనం 2 పీసెస్గా కదండి కట్ చేసింది. ఒక పీస్కు ఈ విధంగా డిజైనర్ లాగా కుట్టాము. మరొక పీసును పైన పెట్టుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి. అలా కుట్టిన తర్వాత రివర్స్ చేస్తే ఇలాగా లుక్ వచ్చింది. తర్వాత శారీ క్లాత్ను మనము మొత్తము పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ క్లాత్ను లోపలికి మడుచుకుంటూ యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా మనము ఇక్కడ జాయిన్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనము ఈ విధంగా యాంకర్ థ్రెడ్తో మనము 3 సైడ్స్ జాయిన్ చేసి రివర్స్ చేస్తే ఈ లుక్ అనేది వచ్చింది కదండి. తర్వాత శారీ క్లాత్ అంతా కూడా మనము పెట్టేసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కు తీసుకునేసి క్లాత్ను లోపలికి మడుచుకుంటూ మనము రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము పనికిరాని శారీస్, చినిగిపోయిన శారీస్తో ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. అదేవిధంగా మనము ఈ డిజైనర్ పిల్లో అనేది కుషను మనకు సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లో కానీ సోఫాలో కార్నర్స్లో అయితే ఇవి మనము ఒక 3 పిల్లోస్ పెట్టినా కూడా చాలా లుక్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా మన ఛానల్కి SLF తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. ఇలాగా మనము అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఫైనల్ లుక్ ఈ డిజైనర్ కుషన్ అనేది ఇలా వచ్చిందండి.
తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.